శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి సాధారణ సంవత్సరం కాదు. ఇది లోపల దాగి ఉన్న శక్తిని బయటకు తీసే సంవత్సరం. మీ రాశి లోతైన రాశి. మీరు బయటికి ప్రశాంతంగా కనిపించిన లోపల అగ్ని ఉంటుంది. మీ నిర్ణయాలు నిశ్శబ్దంగా తీసుకుంటారు, కానీ ప్రభావం చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ సంవత్సరం గ్రహస్థితి, ముఖ్యంగా శని, గురు, రాహుకేతు ప్రభావం వల్ల మీ జీవితంలో దాచుకున్న విషయాలు, సంబంధాలు, ఆశలు అన్నింటినీ కదిలిస్తుంది. ఇది మిమ్మల్ని కోల్చడానికి కాదు, మీ జీవితానికి కొత్త పునర్జన్మ ఇవ్వడానికి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే 2026 మీ జీవితానికి ఒక పెద్ద మలుపు కావచ్చు. విశాఖ 4వ పాదం వారికి, అనురాధ 1, 2, 3, 4 పాదాల వారికి, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతుందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం. 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. 2026లో మీ జీవితంలో దాగి ఉన్న విషయాలు బయటపడే అవకాశం ఉంది. మీరు నమ్మిన కొంతమంది వ్యక్తులు అసలు స్వరూపం తెలుస్తుంది. మీరు అనుమానించిన విషయాలు నిజమవుతాయి. ఈ సంవత్సరం ఒక నిజాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ప్రతి వ్యక్తి మీవాడు కాదు, కానీ నిజమైన వారు ఎప్పటికీ దూరం కావు. శని మీకు ఒక గొప్ప పాఠం నేర్పుతాడు. ప్రతీకారం కాదు, పరివర్తనం అవసరం. ఈ సంవత్సరం మొదటి భాగంలో ఆదాయం సాధారణంగా ఉంటుంది, కానీ అకస్మాత్తుగా ఒక లాభం రావచ్చు, పాత బాకీ తిరిగి రావచ్చు, ఒక పెట్టుబడి మంచి ఫలితాన్ని ఇవ్వచ్చు. పూర్తి రాజయోగం వెంటనే కనిపించకపోయినా మీ ప్రభావం నెమ్మదిగా పెరుగుతుంది. 2026లో చాలా మందికి ఆదాయం వచ్చినా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు, ఇంటి పనులు, ప్రయాణాలు ఇవి డబ్బు విలువను గుర్తు చేస్తాయి. ఈ సంవత్సరం చాలా మందికి సంపాదించడం మాత్రమే కాదు, సేవ్ చేయడం కూడా ముఖ్యం అనే పాఠం నేర్పుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన అభిప్రాయాన్ని చాలా మంది గౌరవిస్తారు. ఒక ప్రత్యేక సందర్భంలో మీరు అందరి ముందు మెరిసిపోతారు. అదే మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభం. మీరు పెద్దగా మాట్లాడకపోయినా మీ పని మాట్లాడుతుంది. మీ కష్టం ఈ సంవత్సరం గుర్తింపు పొందుతుంది. ప్రమోషన్ ఆలస్యం కావచ్చు, కానీ వచ్చిన తర్వాత స్థిరంగా ఉంటుంది. పై అధికారుల దృష్టిలో మీరు నమ్మకమైన వ్యక్తిగా మారతారు. మీ నిశ్శబ్ద కష్టం ఒక రోజు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కొత్త వ్యాపారం ఆలోచన రావచ్చు. పార్ట్నర్షిప్లో జాగ్రత్త అవసరం. 2026లో కొన్ని పనులు ఆలస్యంగా జరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో లాభం, లీగల్ విషయాలు ఇవి కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ఓపికగా ఉంటే చివరికి ఫలితం వస్తుంది. శని ప్రభావం వల్ల ఆలస్యం ఉండొచ్చు, కానీ శ్రమ వృధా కాదు. కొన్ని అవకాశాలు అకస్మాత్తుగా మన ముందుకు కనిపిస్తాయి. కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపారం, కొత్త పరిచయం. కొన్నిసార్లు మనం ఊహించని మార్గంలో కొత్త దారి కనిపిస్తుంది. ఈ సంవత్సరం ఒక చిన్న అవకాశం కూడా జీవితాన్ని మార్చే అవకాశం ఉంటుంది. పెళ్లి కాని వారికి ఒక ఆకర్షణీయమైన పరిచయం కలుగుతుంది, కానీ మీరు పూర్తిగా నమ్మడానికి సమయం తీసుకుంటారు. పెళ్ళైన వారికి చిన్న గొడవలు రావచ్చు, కారణం మాటలు కాదు, సందేహం. 2026లో మీకు నేర్పే పాఠం సందేహం సంబంధాన్ని కూల్చుతుంది, నమ్మకం కాపాడుతుంది. పిల్లల చదువులో పురోగతి కనిపిస్తుంది. వారి విజయంతో మీకు గర్వం పెరుగుతుంది. కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయాలు మీ అభిప్రాయం మీద ఆధారపడవచ్చు. మీ కుటుంబ గౌరవం పెరగవచ్చు. మానసిక ఒత్తిడి, రక్తపోటు, నిద్రలో అంతరాయం, కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. ధ్యానం చేయడం, నీటి సమీపంలో సమయం గడపడం, విశ్రాంతి ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు రావచ్చు. రీసెర్చ్ లేదా స్పెషల్ ప్రాజెక్టుల ద్వారా ప్రయాణం జరగవచ్చు. డాక్యుమెంటేషన్ ఆలస్యం కావచ్చు, కానీ సంవత్సరం చివరిలో ప్రయాణ యోగం బలపడుతుంది. ఈ సంవత్సరం మీకు చెప్పే ఒకే మాట, ప్రతీకారం కాదు, పరివర్తన అవసరం.
2026లో ఒక సంఘటన మీ ఆలోచనలకు పూర్తిగా మార్చవచ్చు. మీరు గతంలో పెట్టుకున్న ఒక భావనను విడిచిపెట్టి పరిస్థితి రావచ్చు. ఆ మార్పు మీకు కొత్త దారిని చూపిస్తుంది. మీరు ఊహించని ఒక వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు. ఆ సహాయం చిన్నదిగా కనిపించినా మీ జీవితంలో పెద్ద మార్పు తెస్తుంది. ఒక సమస్యను మీరు పరిష్కరించే విధానం అందరినీ ఆశ్చర్యపరచవచ్చు. మీ ఆలోచన శక్తి ఈ సంవత్సరం బయటపడుతుంది. మీరు చెప్పిన మాట చాలా ముఖ్యమవుతుంది. కుటుంబంలో, ఉద్యోగంలో, సమాజంలో మీ నిర్ణయాన్ని గౌరవించే పరిస్థితి వస్తుంది. చాలా కాలంగా మిమ్మల్ని బాధ పెట్టిన ఒక సమస్య ముగియవచ్చు. అది మీకు మానసిక ప్రశాంతత ఇస్తుంది. కుటుంబంలో ఒక పెద్ద బాధ్యత మీ చేతికి రావచ్చు. మీ నిర్ణయం అందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఒక సంఘటన మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు ముందుగా బయటపడ్డ పని ఈసారి ధైర్యంగా పూర్తి చేస్తారు. ఒక ఆకస్మిక ప్రయాణం మీ జీవితానికి ఒక కొత్త ఆలోచననిస్తుంది. కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు రావచ్చు. మీరు నిశ్శబ్దంగా చేసిన కష్టం ఒక రోజు అందరికీ కనిపిస్తుంది. మీ ఎదుగుదల చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. లోపల ఉన్న శక్తిని గుర్తించు. మీరు కోపంతో స్పందిస్తే సమస్యలు పెరుగుతాయి. మీరు సహనంతో స్పందిస్తే రాజయోగం ప్రారంభమవుతుంది. మీరు ఈ సంవత్సరం నిదానంగా ముందుకు వెళ్తే 2027లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. శ్రీ పరాభవనామ సంవత్సరం 2026లో వృశ్చిక రాశి వారికి ఇది లోతైన కర్మ పరీక్షగా చెప్పవచ్చు. కానీ చివరికి శక్తివంతమైన పునర్జన్మగా ఉంటుంది. మంగళవారం ఉపవాసం శుభం కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఎర్రటి పూలు సమర్పించడం, దానం చేయడం ఇవి మీకు శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి. ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది. కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జీవితంలో అభివృద్ధి లేకపోవడం, వివాహం కాకపోవడం, వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు, దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు, గ్రహపీడ, దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు, ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం, నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ధి, మంత్రసిద్ధి, దైవసిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించండి.